ఏ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. మనం తిరుమల ఆర్ట్స్లో అయితే ఉన్నాం. మీరు చూడొచ్చు, మీరు రెడీ అయిన వినాయకుడు హెడ్ అయితే రెడీ చేసి లాంచ్ చేసిర్రు. సో అదే ఉన్నాం షెట్లు ఇంద్రా. సో మీరు ఇక్కడ చూడొచ్చు, గణేషుడు మంచిగా పెద్ద పెద్ద ఉన్నాయి, 20 feet అట్లా ఉన్నాయి. మాల్ కన్ఫ్యూజ్ అవుతారు ఏం తీసుకుందాం అని చెప్పి. అడ్వాన్స్ కట్టితే ఇస్తాను, నేను క్రెడిట్ కార్డ్ కూడా తెచ్చిన. ఇది అయితే లాస్ట్ ఇక్కడ 1 by 1 గణేషుని చూడొచ్చు. హనుమంతుని మీద ఉండే గణేషుడు, హనుమంతుని ఒళ్ళో కూర్చున్నాడు గణేషుడు. ఇక్కడ గణేషుల హెడ్స్ అయితే ఉన్నాయి, మీరు క్లియర్గా చూసుకోవచ్చు. ఇది డిఫరెంట్ సైజెస్లో ఉన్నాయి హెడ్స్ అన్ని. ఇదే ఇక్కడ పెద్ద వినాయకుడు ఉంది అనుకుంటా, హెడ్ చాలా పెద్ద ఉంది. అండ్ ఇక్కడ మీకు ఇంకా 2 హెడ్లు కనబడుతున్నాయి, గణేషుని ప్రిపేర్ చేసి పెట్టిరు. ఇక్కడ పైన కూడా మీరు చూసుకోవచ్చు. అన్ని గణేషులు అయితే క్రేజీ ఉన్నాయి, పెద్ద పెద్ద మస్తున్నాయి. ఇక్కడ ఒక 10 feet కూడా ఉన్నాయి వినాయకులు, ఇవి మస్తున్నాయి. ఇవి చూడవచ్చు, మీరు ఒక లుక్ తీసుకొచ్చిటు. రెడీ అవుతున్నాయి గణేషుడు. ఇక్కడ లైన్ మీద కూర్చుంది గణేషుడు. ఇక్కడ సింపుల్గా కూర్చొని ఉంది గణేషుడు. ఇక్కడ నాట్యం ఆడుతున్నట్టు చేతులేమో ఉంది గణేషుని చేతిలో. ఇటు సైడ్ గణేషుడు కూర్చొని ఉండు. ఇటు శివుని టైపు గణేషుడు ఉండు, ఏదో హోమం చేస్తున్నట్టు కూర్చొని ఉండు గణేషుడు. అది ఏమంటారు అవి కూర్చొని దీక్ష చేస్తాడు. సో ఇక్కడ చూసుకోవచ్చు, శివుడు తాండవం ఆడుతున్నట్టుంది ఇది ఈ రూపంలో. ఇక్కడ కూర్చొని ఉండు గణేషుడు. అండ్ ఇక్కడ సింపుల్గా ఇట్లా కూర్చొని ఉండు. అండ్ ఇక్కడ సింపుల్గా ఉంది. ఇక్కడ కొంచెం డిఫరెంట్ వచ్చింది గణేషుడు, ఏదో నాట్యం ఆడుతున్నట్టు. కింద నంది కూడా ఉంది, కూర్చొని ఉండు వినాయకుడు. ఇక్కడ పక్కన 2 పక్కన ఎలిఫెంట్స్ వచ్చినాయి. గణేషుడు పైన ఇట్లా చేయబెట్టినట్టు ఉంది. మనం సెట్ చేస్తారేమో, ఇది ఇంకా ఎగ్జాక్ట్ తెలియదు మనకి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, గణేషుడిని ఇంకా ప్రిపేర్ అవుతున్నాయి. ఇవన్నీ ఏవైతున్నా ఇంకా ప్రిపేర్ అవుతూనే ఉన్నాయి. సో అటువైపు మనం చూసినట్టయితే పెద్ద పెద్ద అన్ని 20 feet ఉన్నాయి. అటు కూడా పోయి చూసుకున్నాం ఒకసారి. మళ్ళీ ఇటు సైడ్ కూడా ఉన్నాయి వినాయకులు, ఇటు కూడా మీరు చూసుకోవచ్చు అన్ని. సో ఇటువైపు డిఫరెంట్ గణేషులు ఉన్నాయి, ఇటు శివుని టైప్ వినాయకులు ఉన్నాయి. అండ్ ఇక్కడ ఇంకా వినాయకులు అయితే రెడీ అవుతున్నాయి, చూడవచ్చు మీరు. ఇక్కడ వినాయకుడు కూర్చొని ఉండు, ఇక్కడ వినాయకుడు చేతిలో అది పట్టుకొని ఉన్నాడు. ఇక్కడ కొంచెం డిఫరెంట్గా ఉంది. ఇక్కడ నాట్యం ఆడుతున్నట్టు, ఇక్కడ నందిమైన సవారీ చేస్తున్నట్టు వినాయకుడు రెడీ అవుతుంది, ఇంకా కాలేదు. సో ఇవన్నీ పీసెస్ నంది పైన సవారీ చేస్తున్నట్టే ఉండొచ్చు, అట్లానే కనిపిస్తున్నాయి 3 pieces వరకు. ఈడొచ్చేసి ఎలిఫెంట్ పైన అయితే కూర్చొని ఉండు. ఎలిఫెంట్ కింద ఫోల్డే ఉంది, పైన వినాయకుడు కూర్చొని ఉన్నాడు. సో ఇట్లా ఉంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఎంట్రన్స్లో గద పైన, ఎంట్రన్స్లో దేవుని పైన కూర్చొని ఉండే వినాయకుడు. అండ్ ఇది ఆ రొటేషనల్, ఇందాక ఇన్స్టాగ్రామ్లో ట్రెండ్ అయింది ఎన్ని రోజులు. సో ఇవే పెద్ద ఇక్కడ డాల్ఫిన్ కూడా అంటున్నారా? డాల్ఫిన్ కాదు, ఫిష్ అది. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, సో గైస్ ఇదే ఇక్కడ కలెక్షన్. చాలా బాగున్నాయి వినాయకులు, ఇంకా మ్యాక్సిమం అన్నీ రెడీ అవుతున్నాయి. అండ్ గణేషులు అయితే చాలా హైట్ ఉంది. ఇక్కడ ఎగ్జాంపుల్ మీరు చూసుకోవచ్చు, నా బ్యాక్ సైడ్ ఉంది ఒకటి, చాలా పెద్ద ఉంది. ఇక్కడున్న వినాయకుడు బుక్ అయిపోయినట్టుంది, అది ముఖంకి బట్ట కట్టేసారు. ఇటు సైడ్ చూసుకుంటే వినాయకుడు కూర్చున్నట్టుంది శివుని రూపంలో. సో ఇంకా రెడీ అవుతున్నాయి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, పీసెస్ ఉన్నాయి.